Hi everyone, this is Ramya Hemant. Welcome back to our channel. It's me, Ramya. సో ఈరోజు మనమైతే లేపాక్షి టెంపుల్కి అయితే వెళ్తున్నాము. సో బెంగళూరు రోడ్ నుంచి అండ్ లేపాక్షికి అయితే వెళ్తున్నాము. బట్ బెంగళూరులో మనకి నంది హిల్స్ వెళ్ళే వే కాకుండా మనం హైదరాబాద్ వెళ్ళే వేలోనే మనకి లేపాక్షి టెంపుల్ ఉంటుంది. సో 1 to 2 kilometers లెఫ్ట్ సైడ్లో తీసుకుంటే వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే మనం బెంగళూరు నంది హిల్ సైడ్ నుంచి కాకుండా ఎక్కడి నుంచి లాంగ్ లెంత్ అవుతుందని చెప్పేసి మనం హైదరాబాద్ వెళ్ళే వే నుంచి అయితే స్టార్ట్ అయ్యాము. సో అక్కడి నుంచి మనకి 2 kilometersలోనే ఉంటుంది. సో ఫస్ట్ అయితే మనకి నంది హిల్స్ నుంచి వెళ్తే మనకి నంది కనిపిస్తుంది అండ్ అక్కడ శివాలయం టెంపుల్ కూడా ఉంటుంది. బట్ అది చాలామంది ఈ రోడ్లో వచ్చే వాళ్ళకి ఆ నంది అయితే కనపడదు అనమాట. సో చాలామంది లేపాక్షి టెంపుల్ అంటే నంది కూడా ఉంటుంది కదా అని అనుకుంటారు. బట్ నంది అయితే ఇక్కడ మనకైతే ఎక్కడా ఉండదు. జస్ట్ ఆ బెంగళూరు వెళ్ళే వే నుంచి వస్తేనే మనకి ఆ నంది విగ్రహం ఇంకా శివాలయం టెంపుల్ ఒకటి కనిపిస్తుంది. సో మేమైతే హైదరాబాద్ వెళ్ళే వేలు నుంచి వెళ్ళాం కాబట్టి సో జస్ట్ లేపాక్షి ఇంకా లోపల వీరభద్రస్వామి టెంపుల్ అయితే చూసామన్నమాట. సో ఇక్కడ శివాలయం కూడా ఉంది బట్ నంది విగ్రహం అయితే ఇక్కడ లేదు అనమాట. సో హ్యాంగింగ్ పిల్లర్ కూడా ఇక్కడే ఉంటుంది. సో ఈరోజు నేను మీకు హ్యాంగింగ్ పిల్లర్ గురించి అయితే చూపిస్తాను. సో చాలామంది లేపాక్షి టెంపుల్ అంటే ఫేమస్ ఏంటి అంటే హ్యాంగింగ్ పిల్లర్. సో హ్యాంగింగ్ పిల్లర్లో చాలామంది ఏదైతే మనం నిజంగా హ్యాంగ్ అవుతుందా లేదా అనేది ట్రయల్ చేస్తారు. బట్ ఇప్పుడు నేనైతే సెకండ్ టైం ఈ టెంపుల్కి రావడం. ఫస్ట్ టైం అయితే పాప 8th monthలో ఉన్నప్పుడు వచ్చానమాట. సో బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళే వేలో నేను పాపని తీసుకుని వచ్చాను. బట్ నాకు అంత ఐడియా లేదు అప్పుడు హ్యాంగింగ్ పిల్లర్ ఉంటుంది అండ్ ఉంటుందని తెలుసు. బట్ నేనైతే ట్రయల్ చేయలేదన్నమాట. నిజంగానే ఆ పిల్లర్ హ్యాంగ్ అయి ఉంటుందా లేదా అని చెక్ చేయలేదు. సో ఈసారి అయితే నేను చెక్ చేశాను, నిజంగానే హ్యాంగింగ్ పిల్లర్ అనమాట అది. సో కర్చీఫ్తో మేము ట్రయల్ అయితే చేసాము. సో అది వన్ సైడ్ ఒక వే నుంచి అయితే వస్తుంది. బట్ ఇంకొకటి ఏంటి అంటే ఇది వరకు కంప్లీట్గా పిల్లర్ అయితే హ్యాంగ్ అయి ఉండేది. సో కింద ఎలాంటి ఏమీ లేకుండా జస్ట్ మనం కర్చీఫ్ పెట్టినా లేదు అంటే ఏదైనా క్లాత్ పెట్టినా డైరెక్ట్ వచ్చేసేది. బట్ ఈ మధ్యన కొంతమంది ఏం చెప్పారు అంటే హ్యాంగింగ్ పిల్లర్ లోపల ఒక కొబ్బరి పెచ్చు ఉంటుంది కదా, సో అది పడడం వల్ల వన్ సైడ్కే మనకి క్లాత్ అనేది వస్తుందని చెప్పేసి అన్నారు. సో లోపల చూస్తే మీకు ఒకటి అడ్డుగా ఏదో కనిపిస్తుంది, చూసారు కదా. సో అదే అనమాట, ఏదో అడ్డు పడిందని చెప్పేసి చెప్పారు. మేము ట్రయల్ చేసాము. సో బట్ హ్యాంగింగ్ పిల్లర్ అయితే హ్యాంగ్ అయితే అవుతుంది. బట్ ఒక చిన్న కార్నర్కి ఏదో అడ్డుగా ఉందన్నమాట. సో ట్రయల్ చేసాము, వచ్చింది అండ్ సక్సెస్ కూడా అయ్యిందనమాట. సో ఈ టెంపుల్ విషయానికి వస్తే ఈ టెంపుల్ని 16th centuryలో విజయనగర ఎంపైర్ టైంలో అచ్యుత దేవాలయ రూల్లో బిల్డ్ చేశారు. సో 2 brothersని దీన్ని కన్స్ట్రక్ట్ చేయించారనమాట. లైక్ వీరన్న అండ్ విరుపన్న అఫీషియల్ డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ ద టెంపుల్. సో స్టోరీ ప్రకారం విరుపన్న కింగ్ పర్మిషన్ లేకుండా టెంపుల్ని బిల్డ్ చేయడం వల్ల అతనికి పనిష్మెంట్ వచ్చిందని చెప్తారు. ఆయన తనంతల తానే కళ్ళను కూడా కొట్టుకున్నాడని లోకల్ స్టోరీ అనమాట. సో ఇక్కడ వండర్స్ వచ్చేసి హ్యాంగింగ్ పిల్లర్స్, ఇంకా నాట్య మండపం, పెయింటింగ్స్, ఇంకా గంగ్ నది అనమాట. సో హ్యాంగింగ్ పిల్లర్ గురించి మీ అందరికీ తెలిసిందే. సో ఆల్రెడీ నేను చూపించాను అండ్ దిస్ ఇస్ ద బిగ్ మిస్టరీ ఇక్కడ. అండ్ నాట్య మండపం గురించి అయితే డాన్స్ హాల్లో బ్యూటిఫుల్ స్టోన్ క్రేవింగ్స్, గాడ్స్ అండ్ డాన్సర్స్ ఫిగర్స్ చాలా అట్రాక్టివ్గా చేస్తాయి అనమాట. సో పెయింటింగ్స్ వచ్చేసి సీలింగ్ పెయింటింగ్స్ యూజింగ్ న్యాచురల్ కలర్స్ ఇన్ విజయనగరం స్టైల్. సో స్టిల్ ఇంకా విజిబుల్ ఈవెన్ ఆఫ్టర్ సెంచరీస్ అనమాట. సో గెయిన్ నది వచ్చేసి టెంపుల్కి 200 meters దూరంలో ఇండియన్స్ బిగ్గెస్ట్ నది స్టాచ్యూ ఉంది ఇక్కడైతే. సో ఇఫ్ యూ లవ్ విజిటింగ్ సచ్ ప్లేసెస్ డెఫినెట్లీ యాడ్ దిస్ టు యువర్ ట్రావెల్ లిస్ట్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కమెంట్లో చెప్పండి మీరు లేపాక్షికి వెళ్ళారా లేదా ప్లాన్ చేస్తున్నారా. సో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో ఇంతవరకు చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సో ఇలాంటి వీడియోస్ నేను ఇంకా మంచి మంచి కంటెంట్స్ నేను మీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.